ప్రజల దగ్గర ఏదో మాట్లాడాలని మాట్లాడితే వాటికి చూస్తూ అయితే ఊరుకున్నాం. ఇక అయిపోయింది, డెడ్ లైన్ క్లోజ్. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా తిడుతున్నారు. ఏంటి ఆ మాటలేంటి? బియ్యం దొబ్బేసి పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి, దొంగ పట్టాలు ఇస్తే తప్పేంటి అన్నాడు. రోడ్ల మీద పట్టాలు ఇస్తే తప్పేంటి అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు రమ్మనండి, ఆ మాట అనమనండి. మొక్కలు వేస్తారు, కొల్ల పొడుస్తారు, మొక్కలు అవును ఉంది, అది ఉంది ఉంది ఉంది. ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీస్ కట్టాడు, కనీసం అప్లికేషన్ కూడా పెట్టలే. పార్టీ ఆఫీస్కి పర్మిషన్ ఉందా దానికి? నిజాయితీగా మచిలీపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. ఏ పిలిపించినా, ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిలబడినటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తాం. బందర్ అభివృద్ధి విషయంలో ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి, అవన్నీ వివరాలని కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాం, చాలా పనులు పూర్తవుతున్నాయి, బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి మీద తర్వాత మాట్లాడుతాను. నేను ఒకసారి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం, అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం, బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాం.